వసంత విక్రమార్కుని కథ ఎపిసోడ్ 2. చంకలో ఒక సంచి తగిలించుకుని రాజ్యం నుండి కొంత దూరం ప్రయాణం చేశాక ఒక గ్రామం వైపు వెళుతున్న గంగయ్యకు దారిలో ఒకచోట బిచ్చగాడు కూర్చుని కనిపించాడు. గంగయ్యని చూసి ఆ బిచ్చగాడు ఇలా అంటున్నాడు. అయ్యా, ధర్మం చేయండి బాబు, కాళ్ళు లేని అవిటివాడిని, ధర్మం చేయండి బాబు అని అడిగాడు. ఆ మాట విన్న గంగయ్యకి చాలా జాలి అనిపించి వెంటనే ఆ బిచ్చగాడిని తన చేతుల్లోకి ఎత్తుకుని తీసుకెళ్ళబోతుండగా ఆ బిచ్చగాడు ఇలా అంటున్నాడు. నువ్వు కాళ్ళు లేని అవిటివాడివి కదా, నన్ను ధర్మం కోరావు. కాళ్ళు లేని అవిటివాడి పట్ల నా ధర్మం ఏంటి? నిన్ను నీ గమ్యంకి తీసుకుని వెళ్ళడం. అందుకే తీసుకెళ్తున్నాను. చెప్పు, ఎక్కడికి తీసుకువెళ్ళి దింపాలో అక్కడే దింపుతాను అన్నాడు. ఆ మాట విన్న బిచ్చగాడు కసురుగా ఇలా అంటున్నాడు. చాలే దించవయ్యా, వచ్చాడు పెద్ద ధర్మకర్త. బిచ్చగాడికి వేయడానికి చెయ్యి సాగదు గాని సేవ చేస్తాడంట, సేవ. పోవయ్యా, పని చూసుకో అన్నాడు. గంగయ్య ఆ బిచ్చగాడిని అక్కడే దింపేశాడు. ఆ బిచ్చగాడికి తను చేసిన పని వల్ల ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాలేదు. అందుకే అదే సంశయంతో అక్కడి నుండి ముందుకి కదిలాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒక సంత కనిపించింది. అక్కడ అమ్ముకునేవాళ్లు అమ్ముకుంటున్నారు, కొనుక్కునేవాళ్లు అటూ ఇటూ తిరుగుతున్నారు. ఒక కూరగాయల దుకాణంలో వ్యాపారితో ఒక ఆవిడ ఇలా అంటుంది. చివరిగా ఇచ్చే ధర చెప్పు, 3 సేర్లు తీసుకుంటాను, అరవరహాకివ్వు అంది. అందుకు ఆ దుకాణంవాడు ఇలా అంటున్నాడు. చాలేవమ్మా, కొనే బేరమేననిది. 3 సేర్లని అరవరహాకి ఇస్తే పెళ్ళాం బిడ్డల్ని పోషించుకోవాలా లేదా? వెళ్ళు, వేరే చోట కొనుక్కోపో అన్నాడు. అక్కడే ఉండి ఆ మాట విన్న గంగయ్య మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఓహో, అంటే చెప్పిన ధర కన్నా తక్కువ ధరకి దేనినైనా అడగొచ్చన్నమాట. అలా అడగటాన్ని బేరం ఆడటం అంటారు. బాగుంది. ఈరోజు ఒక కొత్త విషయం తెలిసింది. ఈ మాట నా ప్రియకి తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. ఇంకా ముందుకు వెళ్ళి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి అని అక్కడి నుండి కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక పూసల దండ దుకాణంలో ఆ వ్యాపారి కొనడానికి వచ్చిన వ్యక్తితో ఇలా మాట్లాడుతున్నాడు. ఇది మేలు రకం పూసలతో గుచ్చిన దండ, అందుకే ధర ఎక్కువ కాలం కూడా మన్నుతుంది. మరి ఇది కాస్త నాసి రకం పూసలతో గుచ్చింది, అందుకే ధర తక్కువ. వీటి పరిమాణం తక్కువ, మన్నిక కూడా దానికన్నా ఇది తక్కువ అని చెప్పాడు. ఆ మాటకి వ్యక్తి ఇలా అంటున్నాడు. ప్రస్తుతానికి ఆ నాసిరకం దండే ఇచ్చేయి, మరోసారి మేలు రకంది తీసుకుంటాలే అని చెప్పి ఒక నాణం వ్యాపారి చేతిలో పెట్టి ఆ దండ కొనుక్కుని వెళ్ళిపోయాడు. అది చూసిన గంగయ్య ఇలా అనుకుంటున్నాడు. అంటే వస్తువులు ఏవైనా 2 నాణ్యతలలో ఉంటాయన్నమాట. మేలుజాతివి ఆకారంలోనూ, మన్నికలోనూ, ధరలోనూ ఎక్కువ ఉంటాయి. నాసిరకంవి పరిమాణంలోనూ, ధరలోనూ, మన్నికలోనూ కాస్త తక్కువగా ఉంటాయి. అయినా తాత్కాలికంగా వాడుకోవడానికి ఉపయోగపడతాయన్నమాట. బాగు అని అనుకుని అలా కాస్త ముందుకు వెళ్ళాక ఆకలిగా అనిపించడంతో ఇలా అనుకుంటున్నాడు. ఆకలేస్తుంది. ఎక్కడైనా కూర్చొని నాతో తెచ్చుకున్న పలహారం తినేస్తే ఒక పని అయిపోతుంది అనుకుని ఒక చెట్టు కింద కూర్చుని తన చంకన తగిలించి ఉన్న సంచిలో నుండి పలహారం మూట తీసి తింటున్నాడు. కింద గంగయ్య చేస్తున్న పని పైన చెట్టు మీద ఉన్న పావురం చూస్తుంది. అది చెట్టు మీద నుండి కిందకి దిగివచ్చి అక్కడ కింద తెగిపోయి పడి ఉన్న ఒక చిన్న పూసల దండని నోటితో కరుచుకుని ఆకాశంలోకి ఎగిరింది. మరోవైపు రాజభవనంలో మంత్రి చిత్రవంతుడు అనుమానాస్పదంగా ఒకచోట తిరుగుతూ ఉన్నాడు. ఇంతలో ఒక పావురం ఎగురుకుంటూ మంత్రి మీదికి వచ్చి వాలింది. మంత్రి దాన్ని చేతిలోకి తీసుకుని దాని కాలికి కట్టి ఉన్న చీటీని తీసుకుని తన బొడ్డు దగ్గర రహస్యంగా దాచిన ఒక చీటీని ఆ పావురం కాలికి కట్టి మళ్లీ గాల్లోకి ఎగరేశాడు. ఆ పావురం ఎగిరిపోయాక పావురం తెచ్చిన కబురు ఏమిటో తెరిచి చదివాడు. ఆ తర్వాత ఇలా అనుకుంటున్నాడు. ఏంటి విశేషాలు అని ఇన్ని కబుర్లు పంపుతున్నారు? నాకొకటి తెలిసి చస్తే కదా వీళ్ళకి జవాబు పంపించడానికి.
ఏదో ఒకటి చేసి యువరాజుని నా గుప్పెట్లోకి తీసుకుని ఆ రాజుకి వైద్యుడికి మధ్య ఉన్న ఆ రహస్యం ఏమిటో తెలుసుకుని విషయం అటు చేరవేయాలి అనుకున్నాడు. అటు ప్రియంవద ఆంతరంగిక మందిరంలోకి రాణి ముక్తావళిదేవి వచ్చింది. ఆమెను చూసిన ప్రియంవద ఇలా అంటుంది. ఏంటత్తయ్యా ఇలా వచ్చావు? ఏం జరిగింది? అని కంగారుగా అడిగింది. ఆ మాటకి రాణి ఇలా అంటుంది. మరేం లేదు ప్రియా. బాబు కోటని వదిలి వెళ్ళి ఒకరోజు కావస్తోంది. ఎక్కడి వరకు వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో, ఏమైనా తిన్నాడో లేదో అని భయంగా ఉందే. వాడిని వదిలి ఇప్పటివరకు నేను ఉన్నది లేదు అంది. ఇంతలో అక్కడ సంతలో తెగిన పూసల దండతో ఎగిరిన పావురం ప్రియంవద దగ్గరికి వచ్చి వాలింది. ప్రియా దాని ముక్కుకి ఉన్న దండ తీసుకుని అత్తయ్యతో ఇలా అంటుంది. బావా మన రాజ్యంలోని కుచేలపురం గ్రామంలోని సంత పరిసరాల్లో ఉన్నాడత్తయ్య. ఇదిగో రాయబారి అక్కడి పూసల దండ కబురు తెచ్చింది. ఆ మాట విన్న రాణి సంతోషించి ఆశ్చర్యంగా ఇలా అంటుంది. ఈ రాయబారిని ఎవరు పంపారే? ఎవరివి ఈ ఏర్పాట్లు? అంది. అందుకు ప్రియా ఇలా అంటుంది. బావని ఒంటరిగా నేనెందుకు పంపిస్తానత్తయ్యా? అందుకే నా నేస్తాన్ని రాయబారిగా పంపాను. ఇక మా మధ్య దూరాన్ని తగ్గించేది ఇదే అంది. ఆ మాట విన్న రాణికి తన కొడుకు మీద, తనకు కాబోయే కోడలికి ఎంత ప్రేమో అర్థమైంది. మళ్ళీ ఏదో మాట గుర్తొచ్చి ఇలా అంటుంది. అవును, ఏదో చుట్టంచూపుకొచ్చావు, రేపో మాపో వెళ్ళిపోతావు. మరి ఆ తరువాత బాబు కబుర్లు నాకెలా తెలియాలి అని అడిగింది. ఆ మాటకి ప్రియా ఇలా అంటుంది. నేనెక్కడికి వెళ్తానత్తయ్యా? బావ తిరిగి వచ్చే వరకు నీ దగ్గరే ఉంటాను. ఈ అత్తగారితో ఇప్పుడే సేవలు చేయించుకోగలను. రేపు కోడలినైపోతే నేనే సేవలు చెయ్యాలి కదా నీకు అని నవ్వింది. రాణి కూడా ఆ మాటకి నవ్వి ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చి కంగారుగా ఇలా అంటుంది. అవును, ఆ కుచేలపురం పక్కనే కదా ఒక పెద్ద అడవి ఉంది. అప్పుడప్పుడు క్రూర జంతువులు ఊరి మీద పడి దాడి చేసేది ఆ ఊరిలోనే కదా. మరైతే చీకటి పడుతుంది. నా బిడ్డ పరిస్థితి ఏంటి? దేవుడా, ఈ రాత్రికి ఆ బిడ్డను క్షేమంగా నువ్వే చూడాలి అని మొక్కుకుంది. ఆ మాట విన్న ప్రియ అత్తతో ఇలా అంటుంది. మరేం పర్వాలేదత్తయ్య, బావకి ఏమీ కాదు అని అత్తయ్యకి ధైర్యం చెప్పింది. కాని తన మనసులో కూడా భయం మొదలైంది. అందుకే తన మనసులో ఇలా అనుకుంటుంది. భగవంతుడా, నేను చేసిన పనివల్ల నా బావ మొదటి రోజే చిక్కులో పడ్డాడు. నా బావకి ఏమీ కాకూడదు అనుకుని మనసులోనే మొక్కుకుంది. ఆ విధంగా ప్రమాదకరమైన అడవి ఛాయల్లో ఉన్న యువరాజుని తన తల్లి దీవెనలు, మరదలి ఆకాంక్షలు కాపాడాయా? రాజ్యం గుట్టు, రాజుగుట్టు తెలుసుకోవాలన్న మంత్రి పన్నాగం పారిందా లేదా? మరో ఎపిసోడ్లో చూద్దాం. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.